ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్గమా? హరీష్ రావు వర్గమా? ఎవరి వర్గం అసలు? ఎందుకంటే వర్గం అని ఎందుకు అంటున్నా అంటే 2, 3 వర్గాలున్నాయని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరెవరి మనిషి? అట్లా ఆ! నేనైతే నమ్మాది. హ్మ్. మేము కేసీఆర్ వర్గమే ఈడందరిది. హ్మ్. ఈవెన్ కేటీఆర్‌ది కూడా, హరీష్ రావుది కూడా ఆళ్ళ వర్గాలు లేవు. కేసీఆర్ వర్గమే వాళ్ళది కూడా. అంతా ఒకటే. అంతొకటే. ఆ! చాలా డిసిప్లిన్ పార్టీ. హ్మ్. ఇంకోటి హ్మ్. నాయకత్వం బలంగా ఉన్నది. హ్మ్. నాయకత్వం బలంగా ఉన్నది. ప్రజలల్ల పటిష్టంగా ఉన్నప్పుడు హ్మ్. ఈ వర్గపు హ్మ్. తగాదాలు ఉండయి. హ్మ్. కేసీఆర్ ఈజ్ ద వన్ మ్యాన్. ఆయన హ్మ్. వర్గమే. హ్మ్. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు హ్మ్. కూడా కేసీఆర్ వర్గమే. ఓకే. సో, హ్మ్. రేవంత్ రెడ్డి 2.5 ఏండ్లు దాటిపోయింది అధికారంలోకొచ్చి. ముఖ్యమంత్రిగా ఆయన. హ్మ్. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి. పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మార్పేమైనా కనిపించిందా? ఏం లేదు, మార్పు లేదు, ఆ! ఏం లేదు. అంతా హ్మ్. హ్మ్. బూటకం. హ్మ్. అంత 6 గ్యారెంటీలన్నీ హ్మ్. కాలరాసిండ్రు. హ్మ్. 420 హామీలు మొత్తం బొందబెట్టేసిండ్రు. హ్మ్. ఇవాళ ఏం జరుగుతున్నది? హ్మ్. సిట్లు, ఎంక్వైరీలు, జైళ్ళు, హ్మ్. దాడులు హ్మ్. గివే చూస్తున్నాం. చర్యకి ప్రతిచర్య ఉంటదంటారు గదా! అదే జరుగుతుందేమో. మీరు మీ ఇప్పుడు మీ మీరు మా గతంలో ఇప్పుడు తప్పులు చేసిర్రేమో మీకొక్కటి భార్గవి ఈడ సిట్‌లు క్లియర్ చేస్తా. విచారణల పేరు మీద తిరుగుతున్నారు. అంతే గదా! నేనొక్కటి క్లియర్ చేస్తా. ఆ! మీరు ఆ! సరే మేము పవర్‌కొచ్చినాం అది హ్మ్. దానికన్నా ముందు హ్మ్. మా సారు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు హ్మ్. ఉద్యమం నడిపించిండు. హ్మ్. చాలామంది నిజంగా ఎంత గొప్ప విశేషం అంటే గాంధీజీ సిద్ధాంతాలను అందిపుచ్చుకొని ఉద్యమాన్ని నడిపించిండు. హ్మ్. వారు తొలి రోజులలోనే కార్యకర్తలకు, నాయకులకు చెప్పిండు. మనము ఎవ్వరిని అని హ్మ్. చెంప మీద కొట్టకుండా తెలంగాణ తీసుకురావాలి. హ్మ్. కానీ విన్నారా? చాలా మంది బలైపోయారు గదా! మరి. ఏడ ఆ! ఇప్పుడు హ్మ్. అక్కడ మీరు ఎప్పుడైనా చూసిండ్రా? మీ మనుషుల మీద వెళ్ళి దాడి కానీ, ఇప్పుడు సోకాళ్ళు అప్పుడు వీళ్ళు ప్రచారం చేసిన ఆందోళనల మీద దాడి, వాళ్ళ ఆస్తుల మీద దాడి, ఇది హ్మ్. ఎక్కడైనా చూసిర్రా? హ్మ్. ఏ మాటలకే అది హ్మ్. టీవీలలోనే వీళ్ళు ఇంటర్వ్యూలలోనే చెప్పుకున్నారు. కానీ హ్మ్. మా కేసీఆర్ నిర్దేశం ఆ హ్మ్. పార్టీ లైన్ ఏం చెప్పిందంటే హ్మ్. ఎవ్వరిని చెంప దెబ్బ కూడా కొట్టకుండా మనం తెలంగాణ సాధించుకోవాలి. అది సాధ్యమవుతుంది. హ్మ్. అందుగురించే దేశానికి మహాత్మా గాంధీ, హ్మ్. ఈ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్. హ్మ్. మీ వీళ్ళిద్దరు పార్టీ చరిత్రల వాళ్ళంతా జాతిపిత, జాతిపిత అని జెప్పి కేసీఆర్‌ని సంబోధిస్తున్నారు. అసలు జాతిపిత అంటే ఏంది? ఎందుకంటుర్రు మీరు? ఇప్పుడు ఆ! ఎందుకు అనొద్దు? ఆ! అనడానికి వందల వేల కారణాలున్నాయి. హ్మ్. ఇయాల జాతి ఒక్కడుగా బయలుదేరి హ్మ్. ఎవ్వరు ఊహించని కలలు కూడా కలగనని తెలంగాణను సాధ్యం చేసిండు కదా! హ్మ్. ఈ తెలంగాణ మీద ఎన్నో జోకులు, హేళనలు ఎంతో మంది మీద హ్మ్. అప్పుడు ఆ ఉద్యమం నడిపిస్తే దాడులు, హ్మ్. అప్పుడున్న నాయకత్వం ఎంత బలమైన నాయకత్వం హ్మ్. రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి, కిరణ్ అంతటి కుమార్ రెడ్డి. నాయకత్వాన్ని మళ్ళా హ్మ్. చంద్రబాబు నాయకత్వాన్ని హ్మ్. ఎదురోడి పోరాడి ఇవాళ హ్మ్. తెలంగాణ ఆయన సాధించి పెట్టిన తర్వాత ఆయన మహాత్ముడు కాదు తెలంగాణకు అంటే హ్మ్. ఈ మీ ఇప్పుడు హ్మ్. రేవంత్ రెడ్డికి ఒక్కరికి కాకపోవచ్చు. హ్మ్. 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 ఓకే. హ్మ్. కాంగ్రెస్ వాళ్ళకి కాకపోవచ్చు. హ్మ్. కానీ జనాలకు ఓకే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన 2.5 ఏండ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు రేవంత్ రెడ్డి. చాలా బలంగా తయారయిండు. ఆర్థికంగా బలపడ్డాడు. హ్మ్. ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒక సొంత టీమ్‌ని తయారు చేసుకుంటున్నాడు. భవిష్యత్ కార్యాచరణ అయింది. కోసం. మళ్ళీ 100% ఎట్లా కొడతారు? రేవంత్ రెడ్డిని కొట్టే అంత సీన్ ఉందా ఇగ? మళ్ళా బీఆర్ఎస్ నేను నేను కోలుకొని మళ్ళా నేను దీని అధికారంలోకి గురించి వచ్చేంత ఒక థియరీ సీన్ చెప్తా. ఉంటదా? నేనొక్కటి జస్ట్ ఆ! కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఎళ్ళండి ఎనకకు. హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏముండే? హ్మ్. మేము బీఆర్ఎస్ హ్మ్. మేము అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు హ్మ్. అంటే ఫస్ట్ బీఆర్ఎస్ గాని, సెకండ్ బీఆర్ఎస్ గాని 2 సార్లు మేము వచ్చినాం అధికారంలోకి. హ్మ్. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అవును. శూన్యం. ఎవరు లేరు. ఎవరు లేరు. ఆ! అసలు కాంగ్రెస్ అంటే ఖతం అన్నారు. ఎల్పీలోనే మీరు ఖతం చేసిర్రు క కదా! అప్పుడు. లేదు అట్లని కాదు. ఆ! నేనేందంటే వాస్తవం ఆ! మాట్లాడుకోవాలి. ఆ! ఆ! ఖతం అన్నారు. ఆ! కానీ జనరల్ ఎలక్షన్‌ల ప్రజలు ఇచ్చిర్రు కదా కాంగ్రెస్‌కు తీర్పు. హ్మ్. మేము సరే ఒక హ్మ్. చిన్న అంటే మాసం ఎత్తు అంటే పర్సెంటేజ్ ఏందది 1.8% తోని హ్మ్. తోని మేము వెనక ఓడిపోయారు. ఆ! పడిపోయినాం. ఆ! కానీ ఏదేమైనా ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. హ్మ్. కానీ అలా మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎవరు బీఫామ్‌లు అడిగేటోళ్ళు లేకుండే ఎవరు కదా! లేరు. అవును. హ్మ్. ఇగ మళ్ళా అంతటి మళ్ళా అదే వాళ్ళకి పరిస్థితి రిపీట్ అయ్యే అంతకన్నా అవకాశాలున్నాయి అంటున్నా. వైభవంగా వస్తాం. ఆ! అంతకన్నా చాలా ఎట్లా అనంటే మీరు చాలా ఈజీగా తీసేస్తున్నారేమో రేవంత్ రెడ్డిని. రే ఏముందిలే అన్నట్టు. లే అంత ఈజీగుందా బయట? లే లే లే. ఆ! ఇగో
రేవంత్ రెడ్డి ఇప్పుడు మనుషులు వాళ్ళ చతురత అంటారు చూడు, కొన్ని రంగాలలో ఉంటారు. సరే మా సారు నేర్పించింది, మేము నేర్చుకున్నది ఏంది అంటే ప్రజాక్షేత్రంలో డెమోక్రసీగా పోవాలి. మనం దాడులు, ఈ అవినీతి, ఈ దౌర్జన్యాలు ఇవి మనకొద్దు. ప్రజాక్షేత్రంలో గెలుస్తాం. నమ్మకం ఉందా ఈసారి అధికారంలోకి వస్తున్నామని? 100% అన్న, 100%. ఏం బేస్ చేసుకొని చెప్తున్నారు? ఎందుకు అరే మీకు రెండేళ్లకే ప్రజలు 2.5 ఏళ్లకే ప్రజలకు బోర్ అసలు కొట్టిందా? 2.5 కాదు, 6 నెలలకే బోర్ కొట్టింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, నేను అదే చెప్తున్నా కదా. ప్రజాక్షేత్రంలో డెమోక్రసీ వేవ్గా మేము గట్టిగా ఉన్నాం కానీ ఇంకా ఆయన చతురత ఉన్న రంగాలు ఏవి అని అంటే ఎట్లా తిమ్మిని బిమ్మి చేయాలి, ఎట్లా అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, పోలీసులను ఎట్లా ఉపయోగించుకోవాలో దాంట్లో ఆయనకు చతురత ఉన్నది. ఆయన అనుభవం అంతా అక్కడ చూపెడుతున్నాడు, గెలుస్తున్నాడు. మేము నిజాయితీగా పోతున్నాం. అయితే అంటారు కదా, పాపం పండినప్పుడు ఎవరిది నడవది. ఆ రోజుల దగ్గరనే ఉన్నాయి. ఓకే, చివరిగా చెప్పండి, ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గోషామహల్ మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు ఫైనల్గా చెప్పండి. రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. కానీ మీ ఆలోచన సంక్షేమం మీద ఉండాలి. సంక్షేమం అనేది కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకు చూపించిండు. ఆ సంక్షేమాలు ఇవాళ 7 ఉన్నాయి. దాన్ని మీరు దగ్గరగా చూడండి, గుర్తించండి. ఏ ప్రభుత్వాలు ఎట్లా మీకు ఏ రకంగా పరిపాలించింది, మీకు ఎవరు, ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు మీకు సంక్షేమాలు అందించిండ్రు, దాన్ని మీరు ఒకరోజు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఈ ఎన్నికలల్లో మీరు ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓకే, నో ప్రాబ్లం. కానీ భవిష్యత్తులో కూడా నేను ప్రజలకు కోరుతా ఉన్నా, పరిపాలనా దక్షత ఎవరికి ఉన్నది, ప్రజల శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరు, ప్రజలకు మేలు ఏ పార్టీతో జరుగుతుంది, ఏ సంక్షేమాలు వారికి అండగా దండగా నిలిచినాయి, దాన్ని గుర్తించండి. దానిపైన మీరు ఓటు వేయండి అని నేను రాష్ట్ర ప్రజలకు కోరుతా ఉన్నా. అదేవిధంగా గోషామహల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకు మానవత్వంతో రాజకీయాలు ఉండాలి కానీ మతంతో కాదు. మతం అని ఇవాళ ఎట్లా చేసేసిండ్రంటే గోషామహల్ని మతం పేరు మీద దాడి, మతం పేరు మీద అవినీతి, మతం పేరు మీద లూటీ, ఇవి జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు, మీరు వాస్తవాలు గ్రహించండి. లేదా ఇప్పుడు నన్ను ఎవరైనా సంప్రదించండి, మీకు విత్ ఎవిడెన్స్తో ఇస్తా. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ దాడులేంది, అక్కడ ఉన్న కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు చేస్తున్న అక్రమాలు ఏంది, ప్రభుత్వ భూములు ఎట్లా కాజేస్తున్నారు, ఆడ పేకాట క్లబ్లు ఎట్లా నడుస్తున్నాయి, ఇవన్నిటికీ మనము ఇలా ప్రజలు వాళ్ళ ఆ తీర్పుతోని ఇవన్నీ వాళ్ళకు సర్టిఫై చేసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎంత దాడులు చేసినా, ఎంత మేము అవినీతి చేసినా ప్రజలు మాకు ఓటేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకు గట్టి ఒక చెంపపెట్టుగా మన ఒక తీర్పు ఉండాలి రాజా సింగ్ కానీ అక్కడ ఉన్న బీజేపీకి కానీ. ఎందుకనంటే ఇలా బీజేపీ పేరు మీద, మతం పేరు మీద చాలా దోసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము 3 సార్లు గెలిచినాం. ఇట్లాంటి ఇంటర్వ్యూలలో కూడా మేము 3 సార్లు గెలిచారు కదా అని అన్నప్పుడు మనకు ఎట్లా వాళ్ళకు అడిగే వాళ్ళకి ఎట్లా మేము అర్థం చెప్పాలనో మాకు తెలియకుండా అయిపోయింది. చేసేదంతా పచ్చి 420 పనులు, గెలిచేది వాళ్ళు. నేను ఈ ప్రజలను కోరుతా ఉన్నా, ఇప్పుడైనా దయచేసి మీరు విజ్ఞతతోని రాజకీయాలను దగ్గరగా చూడండి. మీరు ఎవరు నిజాయితీ పరుడు, ఎవరు వల్ల మీకు మీ అభివృద్ధికి అండగా ఉంటారు, మీకు చేదోడు వాదోడుగా ఎవరు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పట్టం కట్టండి. గోషామహల్ ముఖ చిత్రమే మార్చే తరంగా మీరు మీ విజ్ఞతను ప్రదర్శించడానికి కోరుతా ఉన్నా. ముఖ్యంగా మతం అన్నది రాజకీయాలల్లో వద్దు. ఓన్లీ మనకు కావాల్సింది అంటే మతం కాకుండా మానవత్వం కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేని మతం మనకెందుకు? ఇవాళ నేను ఒకటి చెప్తా, ఏ మతము ఇలా తిరుపతి కూడా అభివృద్ధి చెందుతుందే. ఇవాళ ఒక స్వామీజీ మర్సిడీస్ బెంజులు వస్తాడు,
ఒక స్వామీజీ, ఆ ఏ స్వామీజీ అన్నా తీసుకోండి, నువ్వు ఏ స్వామి అన్నా తీసుకోండి, వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎంత రిచ్గా ఉంటది. మనకు చెప్పే స్వాములు, మనకు చెప్పే దేవుళ్ళు, మనకు బోధించే, మనం ఎవరినైతే దైవంగా చూస్తామో వాళ్ళ జీవితం ఉండండి. ఎవరైనా ఏ దేవుడైనా కటిక బీదలో ఉన్నాడా? ఎవరైనా గురువు కటిక బీదలో ఉన్నాడా? అందరు బెంజ్ కార్లల్లో మర్సిడీస్లలో వస్తున్నారు కదా, మనం ఎందుకు ఉండొద్దు? గోషామల్ ప్రజలు వాళ్ళ పిల్లలను ఎందుకు మనం డెవలప్ చేయొద్దు? మనం డెవలప్ అయితేనే కదా 10 మందికి చేస్తాం. ఏ మతం ఉన్నది బీదగా చెప్పండి? ఎలా ముస్లిం మతం ఏమైనా బీదం ఉందా? క్రిస్టియానిటీ బీదంగా ఉందా? అన్ని మతం అంటే మతానికి కావలసింది ఏం చెప్తుంది మతము? నువ్వు ఎదుగు అంటది. నువ్వు ఎదగకుండా మతాన్ని దేవుని గెలిపిస్తావు ఏందమ్మా? దేవుడిని ఎవరైనా గెలిపియాలన్నా? దేవుని దీపము ఆరుతుందని కొట్లాటకు పోయేటోళ్ళు దేవుడు ఉన్నాడే వెళ్తుర్లా. దేవునికి దీపం ఎందుకు? నీ ఇంటి దీపం చూసుకో, అది ఆరుతుందా లేదా దాన్ని చూడు. ఇక గోషామహల్ ప్రజలకు నేను ఇదే చెప్తున్నా.